హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే నేను గోధుమ రవ్వతో లడ్డు అయితే చేస్తున్నాను. దానికోసం ఒక మూకుడు పెట్టేసుకొని మూకుడు వేడైన తర్వాత ఒక కప్పు ఉప్మా రవ్వ అయితే వేసుకుంటున్నాను. అది బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకొని పక్కన పెట్టుకొని అదే మూకుడు మళ్ళీ పెట్టుకొని ఒక కప్పు ఉప్మా రవ్వకి 3 కప్పులు నీళ్లు పోసుకొని బాగా మరగనివ్వాలి. ఈ మరిగిన తర్వాత మనం తీసుకున్న ఉప్మా రవ్వ అయితే అందులో వేసేసుకొని మూత పెట్టేసుకొని దగ్గరకు అయ్యేంత వరకు ఉడకబెట్టేసుకోవాలి. నీళ్ళన్నీ ఎగిరిపోతాయి. బాగా మెత్తగా ఉడికిపోయేంత వరకు ఉడకబెట్టుకోవాలి. ఈ విధంగా ఉడికిన తర్వాత దీంట్లో ఒక ఫుడ్ కలర్ అయితే వేసుకొని బాగా కలుపుకోవాలి. కప్పు ఉప్మా రవ్వ తీసుకున్నాను కాబట్టి ఒక కప్పు పంచదార వేసుకుంటే సరిపోతుంది. పంచదారకు బదులు మీరు బెల్లం కూడా వేసుకోవచ్చు. మధ్య మధ్యలో నెయ్యి వేసుకుంటూ ఇలా కలుపుకొని దగ్గరికి వచ్చేంత వరకు కలుపుకోవాలి. తర్వాత మన దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ ఏమైనా ఉంటే వేసుకోవచ్చు. నేనైతే బాదం పప్పులు సన్నగా కట్ చేసి వేసాను. ఈ విధంగా చల్లారిపోయిన తర్వాత చేతికి నెయ్యి రాసుకొని స్లోగా ఉండలాగా అయితే చేసుకోవాలి. గోరువెచ్చగా ఉన్నప్పుడే చేసుకోవాలి, బాగా చల్లారకూడదు. ఈ విధంగా ఉండలు చేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టేసుకోవాలి. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడైనా ఈ ఉండలు చేసుకుంటే బాగా వస్తాయి. బాగా చల్లారిపోయాక రావు సరిగ్గా. చూసారా ఎంత కలర్ఫుల్గా కనబడుతున్నాయో. మొత్తం అన్నీ చేసేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకున్నాను. చూడడానికి ఎంత బాగున్నాయో, నిజంగా షాప్లో కొన్న లడ్డూలా ఉన్నాయి. చూసారు కదా ఎంత ఈజీగా చేసుకోవచ్చు, ఎంత బాగా వచ్చినాయో. మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.